హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన కలాం కావాలనే మలయాళం మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. అసలు కలాం కావాల్ అంటే ఏంటని గూగుల్లో సెర్చ్ చేస్తే కేరళలో కాళీయుట్టు ఫెస్టివల్ అప్పుడు జరిగే సిగ్నిఫికెంట్ రిచువల్ ఆర్ట్ ఫామ్ అని చూపిస్తుంది. లైక్ భద్రకాళి అమ్మవారు దారిక అనే రాక్షసుడిని సంహరిస్తున్నట్లు. మూవీ స్టోరీ కాంటెక్స్ట్ అండ్ ట్యాగ్ లైన్ ప్రకారం అయితే హిడెన్ ఫోర్స్ అని చెప్పొచ్చు. లైక్ డార్క్ సీక్రెట్స్, హిడెన్ డేంజర్స్ అండ్ అన్సిన్ థ్రెడ్స్ లాగా. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే కేరళలోని కొట్టయి కోణం అనే ప్లేస్ లో 2 గ్రూప్స్ మధ్యలో గొడవ జరగడం వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ అనుకోకుండా చిన్న క్లూస్ ని అనలైజ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ డిస్టర్బింగ్ కేసెస్ అండ్ మిస్టరీస్ బయటపడతాయి అనమాట. ఇంతకీ అసలు ఏం జరిగింది, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఆ కేసుని సాల్వ్ చేశారా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రిమిస్ అని చెప్పొచ్చు. సస్పెన్స్ ని బిల్డ్ చేస్తూ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. అండ్ టోటల్ 8 చాప్టర్స్ ఉంటాయి ప్రెల్యూడ్ కాకుండా. ఆ ప్రెల్యూడ్ చాప్టర్ షాకింగ్ గా ఉంటుంది. స్టోరీ రైటర్స్ వచ్చేసి 2 ఉన్నారు, జితిన్ కే యోసే అండ్ జిష్ణు శ్రీకుమార్. మూవీ డైరెక్ట్ చేసింది జితిన్ కే. ఈయన ఇంతకు ముందు 2021 లో వచ్చిన దుల్కర్ సల్మాన్ గారి కురుప్ అనే మూవీ తీశాడు. యాజ్ యూజువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ మమ్ముట్టి గారు. ఏ యాక్టర్ కూడా పెద్ద స్టార్డమ్ ఉండి ఒక లెగసీని బిల్డ్ చేసుకున్నాక లైక్ ఆల్మోస్ట్ 74 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఎవరు ఒప్పుకోరు అండ్ చెయ్యరు కూడా. నేనైతే లిటరలీ సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా వర్సటాలిటీ కనిపిస్తుంది. ఈ మూవీ ఇంకో స్టెప్ పైకి తీసుకెళ్తుందని నా ఒపీనియన్. యాక్టింగ్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వంక పెట్టడానికి ఏమీ లేదు. సింపుల్ సీన్స్ లైక్ వాకింగ్, స్మోకింగ్, ఆ లుక్స్ పరంగా కానీ చాలా వేరియేషన్స్ చూపిస్తారు. ఎక్స్ప్రెషన్స్ అని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కూడా. ఆయన రీసెంట్ ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశారు. లైక్ బ్రహ్మయుగం, రోషార్క్, భీష్మ పర్వం, ద ప్రీస్ట్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ హిస్ మూవీస్ లో నేను పెద్ద స్టార్ని, అందరినీ గాలిలో లేపు కొడతాను, యంగ్ హీరోయిన్స్ తో మాత్రమే యాక్ట్ చేస్తాను, 4-5 ఐటమ్ సాంగ్స్ ఉండాల్సిందే అన్నట్లే ఉండవు. నెక్స్ట్ కొంచెం హైలైట్ అయ్యే క్యారెక్టర్ చేసిన వినాయకన్, ఈయన కూడా బాగానే యాక్ట్ చేశాడు. ఐ థింక్ రజనీకాంత్ జైలర్ మూవీలో విలన్ అనుకుంటా వర్మ క్యారెక్టర్. మిగతా యాక్టర్స్ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు కన్విన్సింగ్ గా. మూవీలో సాంగ్స్ గానీ, హడావిడి చేసే ఫైట్ సీన్స్ కానీ ఏమి ఉండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ హాంటింగ్ గా ఉంటుంది కూడా త్రూ అవుట్ ద మూవీ. చాలా ఇమర్సివ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది నాకైతే. అట్లీస్ట్ వర్క్ చేసింది ముజీబ్ మజీద్ అంట. ఈయన ఇంతకు ముందు చాలా మూవీస్ చేసినట్టున్నాడు, లైక్ రేఖా చిత్రం, కిష్కింద కాండం. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది మలయాళం మూవీస్ లో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంటుంది. లైక్ ఫ్రేమింగ్ సిమెట్రీ గానీ, సింబాలిక్ కంపోజిషన్ గానీ బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో వైడ్ ల్యాండ్స్కేప్ షాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ స్పేస్ ని కూడా యూజ్ చేసుకోవడం గానీ, దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. టెక్నీషియన్ పేరు వచ్చేసి ఫైజల్ అలీ అంట. చాలా క్లోజ్అప్ షాట్స్ కూడా ట్రై చేశారు. ఆ విలేజ్ అండ్ టౌన్ ఏరియాస్ కూడా బాగా క్యాప్చర్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే రేస్ స్క్రీన్ ప్లే తో ముందుకు వెళ్తుంది. ఇంటర్వ్యూల దగ్గర ట్విస్ట్ అయితే అదిరిపోయింది. జెన్యున్ గా షాక్ అయ్యా నేనైతే. అట్లీస్ట్ సీరియల్ కిల్లింగ్ అండ్ ప్యారల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అదంతా బాగానే బ్యాలెన్స్ చేశారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా గ్రౌండెడ్ ఉంటుంది కూడా. స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ పడినప్పుడు కొన్ని హింట్స్ కూడా ఇస్తారు మనకి, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది. ఎక్కడా కూడా లౌడ్ యాక్టింగ్ కానీ, నాన్ సెన్సికల్ సీన్స్ కానీ, ఏంట్రా బాబీ గోలా అన్నట్లు ఏముండదు మూవీలో. క్లోజెస్ట్ మూవీ ఆర్ రియల్ లైఫ్ రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే స్టోరీ థీమ్ అర్థం కావడానికి 2000s లో జరిగిన సైనైడ్ మోహన్ కేస్ కానీ, 2021 లో వచ్చిన విజయ్ వర్మ వెబ్ సిరీస్ దహాద్ అండ్ 2020 లో వచ్చిన మిడ్ నైట్ మర్డర్స్ అని చెప్పొచ్చు. నెగిటివ్స్ చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది. చాలా సీన్స్ రిపిటేటివ్ ఉంటాయి కూడా. లైక్ ఆల్రెడీ క్రిమినల్ క్యారెక్టర్ ఆర్క్ ని ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అలాంటి సీన్స్ మళ్ళీ ఎందుకు అన్నట్లు ఉంటాయి. ఎడిటర్ గా చేసింది ప్రవీణ్ ప్రభాకర్ అనుకుంటా. ఇంకొంచెం డిఫరెంట్ టెక్నిక్స్ ఏమైనా ట్రై చేసి ఉండాల్సింది. లైక్ క్రాస్ కటింగ్, మాంటేజ్, పిఓవి షార్ట్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ మెమరీ సీక్వెన్సెస్ ఎట్సెట్రా లాంటివి. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టోరీ ప్రోగ్రెషన్ కి హెల్ప్ అవుతాయని. రైటర్స్ కూడా కొంచెం సింక్ లో ఉండాల్సిందేమో ఈ విషయంలో. దీనివల్ల కొంచెం ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎలాగంటే మనకి ఆల్రెడీ మలయాళం మూవీస్ కొంచెం స్లో పేస్ లో వెళ్తూ ఉంటే ఐడియా ఉంటే పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ మిగతా ఆడియన్స్ కి కొంచెం పేషెన్స్ టెస్ట్ లాగా ఉండొచ్చు. పర్సన్ టు పర్సన్ ఆ పర్స్పెక్టివ్ మారుతుంది. క్లైమాక్స్ పోర్షన్స్ అయితే కొంచెం రష్డ్ గా అనిపించింది. లైక్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశాక సడన్ గా అయిపోయింది మూవీ అన్నట్లుంటుంది. మనం ఇంకా ఏదో ఉండబోతుందని వెయిట్ చేస్తుంటాం ఆ టైంలో.
చిన్న చిన్న ప్లాట్ హోల్స్ కూడా కొన్ని ఉంటాయి ఓవరాల్ గా చూస్తే, లైక్ మొబైల్ ఫోన్స్ అవన్నీ ట్రాక్ చేస్తున్నప్పుడు. మూవీలో చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అనిపించింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు, మన ఫేసులు కూడా గుర్తు పెట్టుకునే టైం ఎవరు, ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉండాల్సింది. ఎగ్జాంపుల్, మమ్ముట్టి గారి వైఫ్ రోల్ చేసిన యాక్టర్స్ ఫేస్ మనకు గుర్తుండదు థియేటర్ నుంచి బయటకు వచ్చాక. ఆ క్రిమినల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైడ్ డిపార్ట్మెంట్ పీపుల్ కానీ. సో దట్ క్యాట్ అండ్ మౌస్ చేసింగ్ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేవి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు, వెయిట్ చేయక్కర్లేదు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, రియల్ లైఫ్ కి దగ్గరలో ఉండే స్టోరీ టెల్లింగ్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఉండే సీన్స్ ఎంజాయ్ చేస్తామంటే ఈ మూవీ నచ్చుతుంది. అలా కాకుండా మలయాళం మూవీస్ లో మ్యాటర్ ఏమి ఉండదు, అనవసరంగా హైప్ చేస్తారు జనాలు తెలుగు మూవీస్ ని తక్కువ చేసి అనే మైండ్ సెట్ తో చూస్తే నచ్చదు. సింపుల్ గా చెప్పాలి అంటే, దృశ్యం, మిడ్ నైట్ మర్డర్స్, రేఖాచిత్రన్ లాగా సైకలాజికల్ టెన్షన్ ని క్రియేట్ చేసి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇదేమి ఎక్స్ట్రాడినరీ మాస్టర్ పీస్ తీసేశారు, మైండ్ బ్లోయింగ్ అని చెప్పను కానీ, టెక్నికల్లీ డీసెంట్ మూవీని తీశారని మాత్రం చెప్పొచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.